డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ రాస్తున్నటువంటి విద్యార్థులకు, పేరెంట్స్కి లోకలు నాన్ లోకలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. అందరికీ కూడా చాలా మందికి సంశయం అనేది ఉంది. ఎందుకంటే 10th వరకు ఒక స్టేట్లో చదివింటారు, ఇంటర్మీడియట్కి పక్క స్టేట్లో కోచింగ్స్ బాగున్నాయనేసి, ఈవెన్ కోటా రాజస్థాన్ కూడా వెళ్ళి ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తా ఉన్నట్టు పరిస్థితి చూస్తున్నాం మనం. సో వాళ్ళకి ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ 2025లో బాగా ఇష్యూ అయింది. సో చూసాం మనము ఎలా ఉంటుంది ఏపీ తెలంగాణలో అనేది ఒక్కసారి చూద్దాము. సో ఈ లోపల నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, వీడియోలోకి వెళ్తే, తెలంగాణలో నాన్ లోకల్ అనే ఇష్యూనే లేదు. ఓకే, ఓన్లీ లోకలే ఉంటుంది. నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ ఉన్న సీట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఓకే, సో ఇక ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు సీట్ వచ్చే పరిస్థితి నాన్ లోకల్కి తెలంగాణలో లేదు. ఓన్లీ లోకల్ మాత్రమే ఉంటుంది. ఇక ఏపీకి సంబంధించి ఎలా ఉంది అంటే, ఏపీలో మనకి లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఓకే, ఏపీలో మనకి 10 years చదివి లోకల నాన్ లోకల అంటే మనకి 12th 11th 9th 10th చదివింటే వాళ్ళు లోకల్ ఏపీలో. ఓకే, సో అది రీజియన్ తర్వాత అది ఆంధ్ర రీజియన్కి వస్తుందా, ఎస్వియుకి వస్తుందా, అది సెకండరీ. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవుతారా లేదా అనడానికి 9th 10th 11th 12th ఏపీలో చదివి ఉండాలి. వీళ్ళు మాత్రమే లోకల్, మిగతా వచ్చేసి నాన్ లోకల్ కేటగిరీకి వస్తుంది. ఓకేనా. సో ఆధార్ అడ్రస్ ఏపీలో ఉంటే లోకలా, లేదా ఎగ్జామ్ ఎక్కడ రాయాలి, ఆధార్ అడ్రస్ని బట్టి లోకల్ అవుతుందా అని కొంతమంది అడుగుతున్నారు. ఆధార్ అడ్రస్ని బట్టి లోకల్ నాన్ లోకల్ ఉండదు. సో నీట్ ఎక్కడైనా కూడా ఆధార్లో అడ్రస్ ఎక్కడున్నా ఈసారి మనము నీట్ ఎక్కడైనా రాసుకోవచ్చు. కాకపోతే లోకల్ నాన్ లోకల్ ఏంటంటే ఇది చదివిన స్టడీని బట్టి ఉంటుంది, మీ స్టడీ సర్టిఫికెట్ని బట్టే. సో స్టడీ సర్టిఫికెట్ మీకు ఎక్కడుంది దాన్ని బట్టే ఉంటుంది. నీట్ సెంటర్ అయితే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఎక్కడ చదివినా ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. ఆధార్ అడ్రస్కి ముందు చెప్పినట్టు నీట్ ఎగ్జామ్ సెంటర్కి సంబంధం అయితే ఈసారి లేదు. ముందు ఒకసారి వచ్చింది మనకి. సో ఆధార్ అడ్రస్ ఎక్కడుంటే అక్కడే పెట్టుకోవాలి అని రూల్ వస్తుంది అనేసి వచ్చింది, కానీ అదైతే ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో అప్లికేషన్ మనకు రిజిస్ట్రేషన్ అనేది ఫిబ్రవరిలో షార్ట్లీ వచ్చేస్తుంది. ఏపీ లోకల్ రూల్ చూస్తే బిఫోర్ ఎగ్జామ్ 4 consecutive years అంటే ఇందాక మనం చెప్పిన 9th 10th, బిఫోర్ ఎగ్జామ్ అంటే 12th 11th 10th 9th ఎక్కడైతే చదివింటే ఏపీలో చదివి ఉంటే వాళ్ళు ఏపీకి లోకల్ అవుతారు. సో లేదంటే ఏపీకి లోకల్ కాదు, నాన్ లోకల్. దీంతో రీజియన్ సంబంధం లేదు. ఫస్ట్ లోకలా నాన్ లోకలా అనేది చూద్దాం. సో 9th 10th 11th 12th చదివిన వాళ్ళు ఏపీలో, ఏపీకి లోకలు. ఓకే, తర్వాత ఏయు రీజియను, ఎస్వియు రీజియన్, ఆంధ్ర రీజియన్, శ్రీ వెంకటేశ్వర రీజియన్, 2 రీజియన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి, సో మనకి 7 years తీసుకుంటే మెజారిటీ ఎక్కడైతే 4 years చదివింటారో అక్కడ ఆ రీజియన్కి లోకల్ అవుతారు. ఏయులో ఎక్కువ చదివింటే ఏయుకి, లేదా ఎస్విలో ఎక్కువ చదివింటే ఎస్వికి లోకల్ అనేది అవుతారనమాట. ఓకే, సో ఏపీకి లోకల్ కావాలంటే ఫస్ట్ పాయింట్ 12th 11th 9th 10th కంపల్సరీ ఆంధ్రప్రదేశ్లో చదివి ఉండాలి. సో ఇక నాన్ లోకల్కి 15% సీట్స్ ఉన్నాయి కాబట్టి నాన్ లోకల్ సంగతి ఏంటి అంటే, ఇప్పుడు స్టూడెంట్ లేదా పేరెంట్ 10 years ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదివి ఉంటే ఎప్పుడైనా కూడా వాళ్ళ కంప్లీట్ విద్యాభ్యాసం అనేది ఒక 10 years ఇక్కడ చదివి ఉంటే
వాళ్ళు ఇంటర్ ఇక్కడ చదవకపోయినా కూడా నాన్ లోకల్ కింద 15%లో క్లెయిమ్ చేసుకునే అవకాశం, అప్లై చేసుకునే అవకాశము ఉంటుంది. ఓకే, అలాగే స్టూడెంట్ ఇక్కడ చదవలేదు, బయట ఎక్కడో చదివాడు, అసలు 10 ఇయర్స్లో కూడా లేడు, పేరెంట్ అయినా కూడా 10 ఇయర్స్ ఇక్కడ చదివి ఉంటే, స్టడీ సర్టిఫికెట్ ఉంటే పేరెంట్ది, ఎయిదర్ ఆఫ్ వన్ పేరెంట్ అనమాట, మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరిలో ఏ ఒక్కరైనా కూడా 10 ఇయర్స్ చదివింటే ఏపీలో వాళ్ళు నాన్ లోకల్ కింద స్టూడెంట్కి క్లెయిమ్ చేసుకునే అవకాశం, అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో పేరెంట్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కొంతమంది, వాళ్ళ సంగతి ఏంటి అంటే 10 ఇయర్స్ ఇక్కడ ఉన్నట్టు రెసిడెన్షియల్ సర్టిఫికెట్ వాళ్ళు ఇవ్వగలిగితే, ప్రూఫ్ అనేది ఇవ్వగలిగితే వాళ్ళు నాన్ లోకల్ కింద వాళ్ళ పిల్లలు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఏపీకి సంబంధించింది. ఇక ఆంధ్ర వాళ్ళకి ఎస్వీలోను, ఎస్వీ వాళ్ళకి ఆంధ్రాలోను కూడా మనకి నాన్ లోకల్ కింద అనేది ఈ పర్సంటేజ్ సీట్స్లో మనం ఓపెన్లో వెళ్ళొచ్చు అనమాట, ఓపెన్ కేటగిరీ కింద. ఇక మనం అనుకున్నట్లు తెలంగాణలో ఉన్నది ఒకటే ఒకటి, అది లోకల్. 9th 10th 11th 12th కంపల్సరీ తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ లోకల్ అవుతారు తప్ప వేరే వాళ్ళకి సీట్ అనేది లేదు. తెలంగాణలో మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివింది ఇంటర్మీడియట్కి ఏ విజయవాడకో లేదా ఏ కోటాకో ఏ బెంగళూరుకో వెళ్ళి చదివింటే మాత్రం కోచింగ్ సెంటర్స్ బాగున్నాయని మీరు తెలంగాణకి ఎటువంటి పరిస్థితుల్లో లోకల్ కాదు. లాస్ట్ ఇయర్ వచ్చేసి కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగ రీత్యా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయింటే ఆ సర్టిఫికెట్స్ పెట్టుకొని కోర్టు ఆర్డర్ అనేది ఇచ్చిందనమాట, కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. నాన్ లోకల్కి ఏపీలో ఉన్నట్టు తెలంగాణలో మనకి నాన్ లోకల్ అనే కేటగిరీనే లేదు కాబట్టి ఆ సమస్య లేదు. మీరు 4 ఇయర్స్ 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ మీకు బిఫోర్ ఎగ్జామ్ చదివి ఉన్నారా లోకల్, లేదా నాట్ ఎలిజిబుల్, ఇది మాత్రమే తెలంగాణలో ఉందన్నమాట. ఓకే, సో స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా 9th 10th 11th 12th తీసి పెట్టుకోండి. ఆధార్ అప్డేట్ చేసుకునే ఉంటారు, చేసుకోండి. ఫొటోస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు ఇంకా ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్లోనే మోస్ట్లీ మనకి అప్లికేషన్ నీట్ రిజిస్ట్రేషన్ అనేది ఎన్టీ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓకేనా, సో ఫొటోస్ కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్తో తీసుకోండి. ఇక అవే ఫొటోస్ మీకు సీట్ వచ్చి అప్లై చేసి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు అవే పెట్టాల్సి ఉంటుందన్నమాట. మోర్ నెంబర్ ఆఫ్ కాపీస్ తీర్చుకొని పెట్టుకోండి. ఓకే, ఇది లోకల్ నాన్ లోకల్ గురించి. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నీట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను. ఓకే.